హాయ్ అండి. ఇప్పుడే ఫోర్త్ ప్రోమో రిలీజ్ అయిందండి. దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సూపర్ ప్రోమో అండి. తనుజకి మామూలు క్వశ్చన్స్ కాదు, ఆడియన్స్ నుంచి. చూడండి, ఇక్కడైతే మొత్తం అంతా సోఫాలో కూర్చున్నారు కదా. అప్పుడు బిగ్ బాస్ టాప్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఆడియన్స్ నుంచి ఆడియన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా పోయి ఆడియన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే తనుజ, సంజన ఇద్దరు పోయినారు. టాప్ 2లో ఉన్నందుకు పోయినారనమాట ఆడియన్స్ దగ్గరికి. అక్కడ ఒక ఆయన అడిగాడు తనుజని, మీరు ఏడుస్తుంటారు కదా మీరు ఫ్రీక్వెంట్గా ఏడుస్తుంటారు కదా, అది కొంచెం జెన్ను కనపడదు అన్నాడు. అంటే ఏమంటుంది అంటే ఏడ్చినప్పుడు సడన్లో అక్కడ ఎవరు చెప్పుకోవాలనో అర్థం కాదు, అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్తుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆమె అడిగింది. మళ్ళీ ఏమనింది, మేడం మీరు బర్నీ సార్ని ఇన్ని రోజులు మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుండే, బర్నీ నాన్న అన్నప్పుడు బాగుంటుండే, సడన్గా ఎందుకు బర్నీ సార్గా మారిపోయింది అని అంటే మేమిద్దరము ఒక్కొక్కసారి ఆయన నాకేమైనా హెల్ప్ చేసినప్పుడు, నేను ఆయనకి ఏమైనా హెల్ప్ చేసినప్పుడు నాన్న అని పిలుస్తుంటే అది బాండింగ్ లాగా అనిపిస్తుంది జనాలకి, అందుకని అలా పిలిచాల్సి వచ్చింది అనింది. సంజననేమో మీరు లేకుండా నేను లేను, ధన్యవాదాలు అని చెప్పేసింది వాళ్ళకి. తనుజకేమో ఇంకొక ఆయన మళ్ళీ ఇంకొక 3 క్వశ్చన్స్ చూపించారు ఈరోజు. ఫోర్త్ ప్రోమో సూపర్ అండి. తనుజ అయితే ఆన్సర్లు లేక ఈరోజు అంటే ఇంకా గిల్ల కొట్టుకుందని చెప్పొచ్చు. కానీ ఆమె ఆటోమేటిక్గా అబద్ధాలు వెంటనే అల్లగలదు, చెప్పగలదు అనమాట. ఆ టాలెంట్ తనుజకు ఉంది. ఈ క్వశ్చన్ వేస్తే దీనికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది ఆమెకి ఫస్టే అన్నీ మైండ్లో ఉంటాయి అనమాట. ఆడియన్స్ ఇట్లా అడిగితే ఇట్లా చెప్పగలదు ఈజీగా. తనుజకి మామూలుగా రాడు పడలేదండి ఈరోజైతే. సూపర్ అనమాట. తనుజ గురించి మేము పెట్టినాం కదా చాలా వీడియోస్లో, మా బిగ్ వీడియోస్లో. సేమ్ అట్లే చాలామంది ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ కూడా అదే క్వశ్చన్ వేశారు. ఆడియన్స్ డైరెక్ట్ తనుజగా అనిపిస్తే అడగాలని మనం కూడా అనుకుంటాం కదా, మనం అడగాలనుకున్న క్వశ్చనే అడిగారు వాళ్ళు కూడా. చూడండి, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అన్నాడు, మీరు ఏడ్చేది జెన్యున్గా కనపడదు అన్నాడు. సూపర్ అనిపించింది. మనం కూడా చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఊరికే కావాలని కంటెంట్ కోసం ఏడ్చేది నవ్వేది. నాగార్జున అంటాడు కదా, నాగార్జున సార్ కూడా అంటారు కదా వీకెండ్లో, ఏంటమ్మా తనుజ ఊరికే పిలిస్తేనే అంత ఎక్స్ప్రెషన్ ఇస్తాం, అంత భయపడతాం అంటే అంత భయం ఉన్నది ఇట్లా వాదిస్తుందండి ఇక్కడ లోపల. నాగార్జున గారి ఎదురుగానేమో ఏదో పిలుస్తూనే భయపడిపోయినట్టు, ఏమైనా ఒక్క మాట అంటే ఏడ్చుకుంటా అవన్నీ చేస్తుంది కదా. అంత సుకుమారం ఏం కాదు కదండి ఆమె. బాగానే అడుస్తుంటుంది కదా అందరినీ ఇంట్లో. అసలు ఎట్లా ఇల్లు ఫస్ట్ అయితే ఇంకా ఎక్కువ అడుస్తుండే ఇంట్లో మొత్తం అందరినీ, ఏదో సుకుమారం ఉన్నట్టు మాట్లాడుతుంటుంది నాగార్జున సార్ ఎదురుగా. అందుకంటే ఇక్కడ సుకుమారం అదంతా ఏం లేదమ్మా అన్నాడు కదా, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, భయపడినట్టు యాక్టింగ్ చేస్తుంది కదా. ఈయన కూడా అడిగాడు అనమాట, ఇంకొక ఆయన కూడా తనుజని, మీరు ఇమ్మాన్యుల్తో ఫ్రెండ్షిప్ ఒక్క సంఘటనతో నువ్వు నాకు ఫ్రెండ్వే కాదా అనేసినారు కదా. అంటే అవునండి, నాకు అప్పుడు ఆ టైంలో అట్లా అనిపించింది, ఫ్రెండ్షిప్ కాదనిపించింది, ఫ్రెండ్స్ని ఆటోమేటిక్గా అనుకుంటుంటే మాట్లాడుతున్నాం అంటే 2 వీక్స్ తర్వాత మళ్ళీ మాట్లాడేది అన్నాడు. అందరు లైన్ ఈరోజు ముగ్గురు క్వశ్చన్స్ డైరెక్ట్ తనుజగా పడినాయి. ఈరోజు సూపర్ ప్రోమో వచ్చింది. తనుజ ఇప్పుడు ఆడియన్స్కి ఎలా సమాధానం చెప్పుకుంటుందో అప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలని ఉంది నాకు ఈ మెయిన్ ఎపిసోడ్లో. ఎప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది కదండి. అసలు ఏదో ఇంకా చాలా సుకుమారంగా ఒక మాట అంటేనే ఏడుపు వచ్చేస్తుంటుంది. అందుకే మీ ఏడుపు జనును కాదన్నాడు. ప్రోమోలో సూపర్ ఉంది, చూడండి.